అలా క్యారీ చేసి ఉంటే మీరు మంచి యాక్టర్గా ఇప్పటికీ కూడా ఉండేవాళ్ళు. అదే డైరెక్టర్కే ఎందుకు వెళ్ళిపోయారంటే? మా ఫాదరే అతను డైరెక్టర్ అవ్వాలని అనుకున్నాడు, అవ్వలేదు. నన్ను డైరెక్టర్ చేయించాడు, చేశారు. అందుకని నేను వచ్చి దొరికిపోయాను డైరెక్టర్గా. చేయాలి యాక్టింగ్ కూడా, మనకి యాక్టింగ్ రావట్లేదు ఎందుకు. ఓకే, మళ్ళీ యాక్టర్గా అయితే చూడొచ్చు మరి? చేస్తాను, ఇమ్మీడియట్ చేస్తాను. నాగార్జున గారు ఒప్పుకోకపోతే ఒక సినిమా నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను, జనాలు ఒప్పుకుంటే. ఓకే సార్, ఇంకా మీ ఫేవరెట్ హీరో ఎవరు తెలుగులో? చెప్పొచ్చాలా? చెప్పచ్చు సార్. నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు. చిరంజీవి గారు ఎందుకు సార్? ఎప్పుడైనా అతనే. తమిళ్లో రజనీకాంత్, తెలుగులో చిరంజీవి గారు. ఏమైనా డ్రీమ్ ప్రాజెక్ట్ వీళ్ళతో సినిమా చేయాలి అలా డ్రీమ్ ఏం లేదు. నా బేసిక్ ప్రాబ్లం ఏంటంటే రేపు బతుకుతానో లేదో తెలీదు. అలాంటప్పుడు పెద్ద డ్రీమ్లు ఏం పెట్టుకోను. ఓకే సార్, ఎవరిదైనా బయోపిక్ తీయాలనుకుంటే ఎవరు తీస్తారు? నేను యాక్చువల్లీ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది నా దగ్గర. అదేంటంటే ఒక నోవెల్, అది 3 పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వచ్చింది. మిలిటెన్స్ ఆఫ్ మెలుహా మీరు విన్నారా? మిలిటెన్స్ ఆఫ్ మెలుహా అని ఒక బుక్ ఉంది, అది చేయాలనుకుంటున్నా. అది దాదాపు ఒక 5-6 కోట్ల పైన వస్తుంది, 5,000 కోట్ల పైన బడ్జెట్ అవుద్ది. కాబట్టి అది డ్రీమ్ అయితే అది. మీరు బయోపిక్ అంటే అబ్దుల్ కలాం గారిది చేద్దామని. అబ్దుల్ కలాం గారి బయోపిక్. కళ్యాణి గారి గురించి అడగకుండా మీ ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అవ్వదు, మీ లైఫ్ కూడా కంప్లీట్ అవ్వదు. సో కొంచెం మాకు మీ ఎక్స్పీరియన్స్ అంటే మీ రిలేషన్ గురించి చెప్పకూడదన్నారు ఇప్పుడే ఫోన్ చేసి. అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు అని తిట్టారు శ్రీ. ఎవరు సార్? కళ్యాణి గారు నా మేనేజర్కి ఫోన్ చేసి, వద్దు మన డైవర్స్ అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు నా గురించి మాట్లాడుతున్నాను అని అడిగారంట. సో అందుకని నేను చెప్పడే కరెక్ట్ కాదు, డైవర్స్ అయింది అంతే. సారీ సార్. అయితే మరి పెళ్ళి గురించి మీ ఒపీనియన్ ఏంటి? 98% పిల్లలు ఉన్నారు కాబట్టి కలిసి ఉన్నారు, లేదంటే ఎందుకండి చేయొద్దు. పెళ్ళి అన్నది ఏంటంటే ఒక అదేం చెప్తారు, పంజరంలో ఉన్న పావురం లాగా. లోపల ఉన్నవాళ్ళు బయట వెళ్ళాలనుకుంటాడు, బయట ఉన్నవాళ్ళు లోపల వెళ్ళాలనుకుంటాడు. మీరు మళ్ళీ ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు సార్ కళ్యాణి గారితో మాట్లాడటానికి కానీ బిగ్ బాస్ తర్వాత కానీ? 9 years అయింది మాట్లాడి. 9 years అయింది. మీలో హిడెన్ టాలెంట్ అండ్ మీరు సింగర్ కూడా, మీరు ర్యాప్స్ కూడా బాగా పాడతారు. మా ఆడియన్స్ కోసం ఒక ర్యాప్ ఏమన్నా? கல்யாணம் கல்யாணம் இதுவே என் வாழ்வில் கல்யாணம். மாப்பிள்ள கரெக்டு தாலியே. உல்லாசமாகவே உலகத்தில் வாழவே மாப்பிள்ளையாகி ஆனந்தமாகி மணமாலை சூடிட கல்யாணம் கல்யாணம் கல்யாணம். காதலுக்கு ஜாதியில் பேதமில்லை, எதுமில்லை, கருப்பில் சிகப்பில்லை, கட்டுத்தலி கழுத்தில் கல்யாணம் కళ్యాణం కళ్యాణం. ఈ టాలెంట్ ఎప్పటి నుంచి సార్? ర్యాప్ తెలియదు, చిన్నప్పుడే ఉండండి సార్. అలాగే ఇప్పుడు మీలో ఒక యాక్టింగ్ స్కిల్స్ని కూడా మేము బయటకు తీద్దాం అనుకుంటున్నాము. సో ఒక్కొక్క కంటెస్టెంట్ పేరు చెప్తా, మీరు వాళ్ళు ఏమంటారు వాళ్ళ యాటిట్యూడ్, ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఎక్స్ప్రెషన్ రెడీ సార్? రెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అమ్మ రాజశేఖర్ మాస్టర్. నోయల్, గంగవ్వ, దివి. మీరు విత్ డైలాగ్స్ కూడా చెప్పచ్చు మీరు చెప్పాలనుకుంటే. ఎక్స్ప్రెషన్ ఇస్తా. దివి, దేవి నాగవల్లి, ఓకే. మోనాల్, లాస్య, ఆర్యానా, అబ్జిత్, అఖిల్, కరాటే కళ్యాణి, మెహబూబ్, మజిల్స్, సుజాత, సోయల్, ఎక్కడ ఏం జరుగుతుంది ఫుల్ యాంగ్జైటీ. ఓకే సార్. అలేఖ్య హారిక,
ఆమె మీద పెద్ద ఒపీనియన్ లేదు. ఓకే సార్, నాగార్జున గారు హోస్టింగ్ ఎలా అనిపించింది మీకు? మనం ఎలా చెప్తామండి, సూపర్ కదా. అతన్ని హోస్టింగ్ కోసమే చూడొచ్చు బిగ్ బాస్. కంటెస్టెన్సే అవసరం లేదు, నాగార్జున గారు ఉంటేనే చాలు, ఆ రేంజ్లో ఉన్నారు. సాటర్డే సండే వరకు వెయిట్ చేసేవాళ్ళు వీకెండ్ నాగార్జున గారి కోసం. ఎప్పుడు? మీరు అవును అవును, నేనైతే అతని కోసమే వచ్చాను. సార్ మీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎప్పుడు ఇలాగే ఉంటారా సార్? పంచి కట్టుకుని ఉన్నారు మాకు ఎక్కువ బిగ్ బాస్ హౌస్లో. పంచ పంపించలేదు వాళ్ళు, ఉన్నింది చాలా పంచలు ఉన్నింది, వాళ్ళు ఏదో ఏదో ఇది చేసి పంపిస్తాను అన్నారు, పంపించలేదు. ఎలాగో వాళ్ళకి తెలుసు బయట వెళ్ళిపోతానని అనుకొని పంపించలేదేమో. ఓకే సార్, మీరు ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే మీ గేమ్ ప్లాన్ ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది, ఎందుకంటే నేనైతే డ్యామ్కి మీరు ఒక డ్యామ్ కట్టాలని బేస్మెంట్ వేశారు, మళ్ళీ వెళ్తే బ్రిడ్జ్ కడతారా? డ్యామ్కే కదా, అందుకని మళ్ళీ ఇలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు జనాలకి అది అర్థం అవుద్ది, ఓ ఇతను క్లియర్ అని, అప్పుడు అర్థం అవుద్ది. అప్పుడు అర్థం అవ్వలేదేమో. ఏం నేర్చుకున్నారు సార్ బిగ్ బాస్ నుంచి? అక్కడ నేర్చుకోవడం ఏముంది, మనం మనలాగా ఉండాలి అంతే, బిగ్ బాస్లో అయినా ఎక్కడైనా. ఓకే, అసలు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? అసలు ఎలా అప్రోచ్ అయ్యారు? మీకు మంచి డబ్బులు ఇచ్చారు, తెలుసుకోవచ్చు. నాగార్జున గారిని కలవచ్చు. కాదు, రెమ్యూనరేషన్ అని తెలుసుకో సీక్రెట్ అంటారా? ఆఫ్ కెమెరాలో ఆఫ్లో ఉండి చెప్పండి సార్. నాగార్జున గారిని కలవచ్చు. అందరికి ఇప్పుడు మీ ఇంటర్వ్యూ అంటే మీ వాళ్ళే చూస్తారు, బిగ్ బాస్ అంటే అందరూ చూస్తారు కదా. నేను వచ్చానని తెలియడానికి బిగ్ బాస్ యూస్ అయింది. అదే ఇక్కడ నుంచి మీ జర్నీ ఎలా ఉండబోతుంది? మీరందరూ గొడవ చేయాలి, నన్ను మళ్ళీ లోపల పంపించారు. చేస్తారా గొడవ? డెఫినెట్గా మీకు నామినేషన్ అంటే మళ్ళీ లాస్ట్ సీజన్ లాగా పెడితే మాత్రం కన్ఫర్మ్గా ఛాన్స్ ఉండొచ్చు. మేబీ గొడవ చేయండి, మీరందరూ గొడవ చేస్తే మళ్ళీ లోపల వెళ్తాను, అక్కడి నుంచి గెలుస్తాను. ఓకే సార్, ఫైనల్గా మిమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేసి మీకు ఓట్స్ చేసిన ఆడియన్స్కి, మళ్ళీ ఒకవేళ వెళ్తే ఓట్స్ వేయాల్సిన ఆడియన్స్కి ఏమైనా చెప్తారా? థ్యాంక్స్ సార్, నేను సింగిల్గా థ్యాంక్స్తో సరిపెట్టారు. చాలా థ్యాంక్స్, వెరీ వెరీ థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. ఇంకేం చెప్పాలి అంటే చెప్తారు కదా ఆడియన్స్కి. నన్ను బిగ్ బాస్ హౌస్కి మళ్ళీ వెళ్ళడానికి మీరేం ప్రయత్నం చేస్తారో చేయండి. నేను ఉండాలి అని మీరు అనుకుంటే దానికోసం ప్రయత్నం చేయండి. మీ అందరి హెల్ప్ నాకు కావాలి. ఎవరైనా బిగ్ బాస్ ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్లో వీళ్ళు పర్ఫెక్ట్ కంటెస్టెంట్, మీరు వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు అని ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? దేవి నాగవల్లి గారు, అమ్మ రాజశేఖర్ గారు, మహబూబు, దిది, వీళ్ళందరినీ సపోర్ట్ చేయండి, మంచివాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.